హాయ్ అండి, ఫ్రైడే పూజ వీడియో. సో ముందు రోజే సామాన్లన్నీ క్లీన్ చేసుకొని బొట్లు అయితే పెట్టేశాను. ఈ రోజు నైవేద్యంలోకి పెరుగు వడ చేద్దామనేసి పప్పు కూడా నానబెట్టేసాను. పప్పు నానే లోపు చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసి పూజ గది కూడా క్లీన్ చేసి పటాలకి అయితే పూలన్నీ పెట్టేశాను. ఇంకా కొంచెమే కదా పప్పు అనేసి ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసేసి పెరుగు వడ అయితే చేసేసాను. నార్మల్ వడ అయితే రెండు అయితే నైవేద్యంగా పెట్టి పెరుగు వడ పెట్టిన తర్వాత ఫ్రూట్స్ లోకి వచ్చేసి ఆరెంజ్, యాపిల్, అరటిపండు ఇంట్లో ఉన్నాయి అన్ని చక్కగా పెట్టేసి ఇంకా ప్రతి శుక్రవారము క్షీరదీపం అయితే వెలిగిస్తానని చెప్పాను కదా. వెండి గిన్నెలో పాలు పోసేసి కింద తమలపాకు పెట్టి తమలపాకు బొట్టు పెట్టి వెండి గిన్నె పెట్టి దాని మీద మట్టి ప్రమిదికి రెండు ఇంకా పువ్వుతులు వేసి నెయ్యి వేసి మూడు బొట్లు పెట్టేసి ఇంకా చక్కగా దీపం అయితే వెలిగించేసాను. అటు సైడ్ ఇటు సైడ్ కూడా నెయ్యి దీపాలు వెలిగించేసి అగరబత్తులు వెలిగించేసి ధూపం కూడా వేసేసి ఇంకా అమ్మవారి దగ్గర అయితే అన్ని నైవేద్యాలు పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేసాను. సో ఇంకా పూజ అంతా అయిపోయింది అనమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇంకా తులసమ్మ కాడ గుమ్మం కాడ కూడా దీపం పెట్టుకున్నాను. ఫస్ట్ రోజు పెట్టుకునేదాన్ని, కానీ ఇంట్లో పూజ అయిపోయేటైకి టైం అయిపోతుంది. ఈ రోజు పూజ ఇంకా అవ్వలేదు, స్వామి వచ్చేసారనమాట. స్వామి వచ్చి నిల్చున్నారు. ఎందుకులే అనేసి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ చెట్టు కాడ ఇంకా గుమ్మం దగ్గర దీపం పెట్టాను. ఇంకా చక్కగా నేను కూడా దండం పెట్టుకొని ఇంకా బొట్టు అయితే పెట్టుకున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. ఈ రోజు నా బ్లౌజ్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నా బ్లౌజ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా, కార్తీక మాసం అయిపోయింది. ఇంకా గుమ్మం దగ్గర వచ్చేసి 2 దీపాలు పెట్టడం ఆపేసి ఇంకా ఒక దీపమే పెట్టుకుంటాను. ఎంతమంది కార్తీక మాసంలో 2 వైపులు దీపాలు పెట్టుకుంటున్నారు అనేది కమెంట్ చేయండి. స్వామి మాల వేసుకొని 30 రోజులు అయిపోయింది అనమాట. బాయ్ బాయ్.